హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ చింతపండు పులిహార అండి. ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. నైవేద్యాలకి వాటికి చాలా బాగుంటుంది. దాని ప్రాసెస్ చూద్దాము. ముందుగా పెద్ద నిమ్మకాయంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. అన్నాన్ని కూడా ఉడికించి పొడి పొడిగా చల్లారపెట్టుకోవాలి. తర్వాత పులిహార పొడికి ఇవన్నీ వేద్దాము. మెంతులు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, 3 మిరియాలు, 4 ఎండుమిరపకాయలు, నువ్వులు ఇవన్నీ వేసి వేయించుకొని బాగా పొడి చేసి పెట్టుకోవాలి. నువ్వులు ఆఖరిగా వేసుకుందాము. ముందు ఇవన్నీ వేసి ఎర్రగా వేయించి పెట్టుకుందాము. 3 వంతులు వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించుకుందాము. వేగిన తర్వాత చల్లారాక ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకుందాము. బాండీ పెట్టి వేడైన తర్వాత నూనె వేసి అందులో ముందుగా పల్లీలు, పోపు గింజలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు 3, 5-6 ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, పోపు గింజలు కాస్త ఎక్కువే పడతాయండి. ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు, అంతా కలుపుకొని అది కూడా వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఈ చింతపండు పులుసు తీసి పెట్టుకున్న చింతపండు రసం ఈ పోపులో వేసుకోవాలి. ఈ పోపులోనే ఒక 2 చెంచాల పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. కొద్దిగా బెల్లం ముక్క, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. బాగుంటుందండి బెల్లం ముక్క వేస్తే. ఇదంతా వేయించుకుని బాగా నూనె పైకి తేలేట్టు వేయించుకోవాలి. ఇది ఆరబెట్టుకున్న అన్నంలో ముందుగా మిక్సీలో పట్టుకున్న పొడి అంతా కలుపుకొని అన్నానికి పట్టించి తర్వాత ఈ పోపు వేసి కలుపుకోవాలి. అంతేనండి, చింతపండు పులిహార రెడీ అండి. ఇది నైవేద్యాలకి చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.